శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. ఇప్పుడు కూటమి ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 కావచ్చు, లేకపోతే మిగతా హామీలకు సంబంధించినవి 1 by 1 చేసుకుంటూ వెళ్తున్నారా, లేకపోతే వెనకబడి ఉన్నారంటారా? ఇప్పుడు వాస్తవంగా నేను కౌన్సిల్లో జరిగిన హీటెడ్ ఆర్గ్యుమెంట్ నేను కూడా చూసా. శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ గారు, అలాగే ఎన్డీఏ కూటమి మంత్రి పార్థసారథి గారి మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్ళు. బొత్స సత్యనారాయణ గారు ప్రభుత్వం తాను వాగ్దానం చేసిన స్థాయి సంక్షేమాన్ని అమలుపరచడం లేదు. తల్లికి వందనం ఒక్కొక్క విద్యార్థికి 15,000 ఇస్తామని చెప్పి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 15% విద్యార్థులకి 7-8 వేలు మాత్రమే ఇచ్చారు. వాళ్ళకి మీరు వాగ్దానం చేసిన 15,000 ఇప్పటికీ ఇంకా దక్కలేదు అని ఒక ఎలిగేషన్ మోపారు. రెండోది వచ్చేటప్పటికి అన్నదాత సుఖీభవ పేరిట మీరు ఇవాళ 20,000 రూపాయలు రైతుకి ఇస్తానని చెప్పారు. కానీ రైతాంగానికి అది కూడా పూర్తి స్థాయిలో ఇంకా దక్కలేదు. మీరు ఇటు రైతాంగాన్ని అటు విద్యార్థుల్ని మోసం చేశారని ఆరోపించారు. అలా ఆరోపించిన నేపథ్యంలో ఇదే క్రమంలో ఇంకా కొందరు వైసీపీ ఎమ్మెల్సీలు, ముఖ్యంగా శివరామరెడ్డి గారు, ఆయన ప్రభుత్వం లక్షలాదిగా పెన్షన్లని కోత విధిస్తుంది, ప్రభుత్వం పెన్షన్ లబ్ధిదారుల సంఖ్యను కుదిస్తుంది అని ప్రస్తావించారు. వీటి నేపథ్యంలో అటు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు, ఇటు పార్థసారథి గారు ప్రభుత్వం తరపున సమాధానం ఇచ్చే క్రమంలో శివరామరెడ్డి గారు, కొండపల్లి శ్రీనివాస్ గారి మధ్య పెద్ద వాద ప్రతివాదనలు జరగలేదు. కానీ బొత్స సత్యనారాయణ గారు, పార్థసారథి గారి మధ్య బాగా హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగిన క్రమంలోనే ప్రభుత్వం తరపున పార్థసారథి గారు బొత్స సత్యనారాయణ గారికి సవాల్ విసిరారు. మీరు 15%కి 7-8 వేలు మాత్రమే తల్లికి వందనం దక్కింది అని అంటున్నారు. ఎక్కడైనా సాంకేతిక పరమైన సమస్య తలెత్తితే, ఎవరికైనా బ్యాంక్ అకౌంట్ లింకేజీ విషయంలో ఏదైనా ప్రాబ్లం తలెత్తితే కూడా అప్పటికప్పుడు ఫండ్ రిలీజ్ చేసిన సందర్భంలోనే అలా అమౌంట్ దక్కని వాళ్ళు, డిపాజిట్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఒకసారి మీ బ్యాంకు అకౌంట్ వెరిఫై చేసుకోమని చెప్పాం. అవన్నీ కూడా సార్ట్అవుట్ అయిపోయి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరి బిడ్డలకి, ఎవరెవరైతే స్కూల్ ఏజ్ పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మేము ఇవ్వటం జరిగింది. మీరింకా 2019 ఎన్నికలకు ముందు ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి అమ్మఒడి అందిస్తామని వాగ్దానం చేసి, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది బిడ్డలున్నా తల్లికి ఒక 15,000 మాత్రమే మీరు ఇవ్వటం జరిగింది. ఒక బిడ్డకు మాత్రమే మీరు ఇవ్వడం జరిగింది. అంటే ఆ తల్లికి ఎంతమంది బిడ్డలున్నా మీరు ఒకరికి మాత్రమే మీరు ఇవ్వడం జరిగింది. మీరు ఈరోజు మమ్మల్ని ఆక్షేపిస్తున్నారని వాద ప్రతివాదన జరిగినాయి. ఈ క్రమంలో ఖచ్చితంగా కొంచెం లోతైన విశ్లేషణ కూడా జరగాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్పేవాళ్ళు, ఇవాళ ఎటువంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, రాజకీయాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా నేను నేరుగా లబ్ధిదారుల అకౌంట్లకే ఇవాళ డీబీటీ ద్వారా ఇలా బటన్ నొక్కడం ద్వారా అలా అకౌంట్లలో డబ్బులు పడిపోతున్నాయి. మధ్యలో ఎటువంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేను సంక్షేమాన్ని లబ్ధిదారుల అకౌంట్లోకి పంపిస్తున్నానని చెప్పేవారు. ఈ చెప్పే క్రమంలో మరి అంతగా సంక్షేమాన్ని అమలుపరిచానని చెప్పినా ప్రజల మద్దతు ఆయనకి ఎందుకు దక్కలేదనేది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వాళ్ళు విశ్లేషించుకోవాలి. కారణం ఏంటి అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు ఆయన అప్పటి వరకు అమల్లో ఉన్న 2,000 రూపాయల సామాజిక పెన్షన్ 3,000 చేస్తానని వాగ్దానం చేశారు. సహజంగానే ప్రజలు ఆశిస్తారు, 3,000 చేస్తా అంటున్నారు కదా అని ఎన్నికలకు ముందు ఆయన 3,000 చేస్తానన్నారు. కానీ నేను విడతల వారీగా చేస్తా, ఈ సంవత్సరం ఇంత ఇస్తా, వచ్చే సంవత్సరం ఇంత ఇస్తా అని చెప్పలా. కానీ ఒకసారి అధికారం దక్కిన తర్వాత ఆయన నేను విడతల వారీగా ఇస్తా, ప్రతి సంవత్సరం జూలై 8వ తారీఖు మా నాయన పుట్టినరోజు సందర్భంగా 250 చొప్పున 4 సంవత్సరాల్లో పెంచుతానని చెప్పారు. సహజంగానే ప్రజలు కూడా సరే పోనీలే, ఒకేసారి పెంచే బదులు విడతల వారీగా నేను ఇస్తా అంటున్నాడు కానీ ఎదురు చూస్తారు. 2019 మే 30 ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. 2019 జూలై 8, 20 జూలై 8, 21 జూలై 8, 22 జూలై 8కి 4 సంవత్సరాల 4 ఇన్స్టాల్మెంట్లు పూర్తి కావాలి.
కానీ ఆయన 2024 జనవరి నెలకు కానీ ఆ 1000 రూపాయలు భర్తీ చేయలే. ఇదే క్రమంలో 2024 మార్చి 18వ తారీఖు నుంచి కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి రాబోతా ఉంది. 2024 జనవరి 23వ తారీఖు నుంచి మార్చి 14వ తారీఖు వరకు 6 సంక్షేమ పథకాలకు సంబంధించి నేను ఇదిగో బటన్ నొక్కుతున్నా మీకు డబ్బులు వచ్చేస్తున్నాయి అని చెప్పని 8,600 కోట్ల రూపాయలు ఈ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు సంబంధించిన నిధులు ఆయన నేను విడుదల జనరల్గా బటన్ నొక్కడం అంటే ఏంటి? మనం ఇవాళ ఒక డజన్ అరటిపళ్ళు కొనుక్కొని మనం ఫోన్లో స్కాన్ చేస్తున్నాం, అప్పటికప్పుడు ట్రాన్స్ఫర్ అవుతాయి కదా. మనం ఇవాళ ఒక CDMలోకి వెళ్ళి మన డబ్బులు డిపాజిటింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తే ఇలా బటన్ నొక్కితే అలా వెళ్ళిపోతాయి కదా. మరి మనం జీపేనో ఫోన్పేనో ఏదైనా సరే పేటిఎమో మనం యూపీఐ ట్రాన్స్ఫర్ చేస్తే ఇలా మన ఫోన్లో బటన్ నొక్కగానే అలా ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా. కానీ ఈయన జనవరి 23 నుంచి మార్చి 14 దాకా బటన్లు నొక్కి 6 పథకాలకు సంబంధించి బటన్లు నొక్కి ఆ పథకాల డబ్బు లబ్ధిదారులకు చేరాల. అంటే నువ్వు డబ్బు లేకుండా ఉత్తుత్తి బటన్లు. మనం ఎప్పుడో వినోదం సినిమాలో శ్రీకాంత్ హీరోగా నటించిన వినోదం సినిమాలో ఊటీటీ బ్యాంక్ అని చెప్పని ఒక ఉత్తుత్తి బ్యాంక్ అనేది ఒకటి చూసాం మనం. వాళ్ళు సరదాగా నవ్వుకోవడానికి పనికొచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఉత్తుత్తి బటన్లు నొక్కి ప్రజల అమాయకుల నువ్వు నెల రోజుల్లో ఎన్నికలను ఎదుర్కోపోతా ఉన్నావు. ఆ ప్రజలు ఓటేయాలి. నువ్వు ఎన్నికల ముందు 6 బటన్లు ఉత్తుత్తి బటన్లు నొక్కి వాళ్ళకి డబ్బులు డిపాజిట్ చేయకుండా మే 13 ఎలక్షన్ అయితే మే 8వ తారీఖు చీఫ్ సెక్రటరీని ఎలక్షన్ కమిషన్ దగ్గర పంపించాడు. మే 10వ తారీఖు రోజు మేము డబ్బులు డిపాజిట్ చేస్తామని చెప్పని. అంటే ఎలక్షన్ కమిషన్ పిచ్చదా? 3 రోజులు ఎలక్షన్ పెట్టుకొని నీ చేత 1,000 కోట్ల రూపాయలు డిపాజిట్ చేపిస్తే ఆ డబ్బులతోటి నువ్వు 4 నెలల నాడు వేయాల్సిన డబ్బులు వేయకుండా వాటిని స్టోర్ చేసి పెట్టి వాటిని ఎలక్షన్ ముందు వేసి ఆ డబ్బులు చూపించి ఓట్లు దండుకునే ప్రాసెస్లో ఉన్నావు అనేది గమనించలేనంత అమాయకుల ఎలక్షన్ కమిషను. అంటే నువ్వు ప్రజలని డబ్బులతో కొనుక్కోవాలని చెప్పని ప్రభుత్వ డబ్బుతో కొనాలని చెప్పని ప్రయత్నం చేసావు. కానీ ఇక్కడ ఒక డ్రామా జరిగింది, మీకు ఐడియా ఉంది అన్నప్పుడు ఇది అడ్డుపడుతున్నారు వీళ్ళు అవును అనే డ్రామా కూడా క్రియేట్ అయ్యింది. అవును నేను అదే అంటున్నా. అంటే నీ స్వార్థానికి చీఫ్ సెక్రటరీని అతన్ని బలిపశం చేసావు ఎలక్షన్ కమిషన్ దగ్గర. ఇవాళ ఈ విధమైన ప్రయత్నాలు చేసిన పర్యవసానం ప్రభుత్వానికి, కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి ఆ చీఫ్ సెక్రటరీ టార్గెట్ అయ్యాడు. వీటన్నిటి నేపథ్యంలో ఈ విధమైన జిమ్మిక్కులు చేసి ఇంకొక చౌకబారు ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది. 2021 సంవత్సరంలో కోవిడ్ సెకండ్ వేవ్ చాలా దారుణంగా ఉంది. 2021 ఏప్రిల్ నెలలో ఎవరికి వాళ్ళు మళ్ళీ ఇళ్లకు పరిమితం అయ్యారు. అప్పుడు ఏం చేశాడు? 2021 ఏప్రిల్ నుంచి 2021 జూలై వరకు 4 నెలలు టైం తీసుకొని ఆ 4 నెలలు అంటే కోవిడ్ సెకండ్ వేవ్ అందరూ ఇళ్లకు పరిమితం అయ్యారు. వర్క్ ఫ్రమ్ హోమ్లు, ఆన్లైన్ క్లాసులు నడుస్తూ ఉన్న టైము. తర్వాత ఏప్రిల్ టు జూలై అంటే సమ్మర్ పీరియడ్. సహజంగానే కరెంట్ కన్జంప్షన్ ఎక్కువగా ఉంటుంది. ఆ టైంని స్టాండర్డ్కి తీసుకొని ఆ 4 నెలల్లో ఒక్క నెలలో అయినా సరే 300 యూనిట్ల కంటే ఎక్కువ కరెంట్ వస్తే దాన్ని బెంచ్ మార్క్గా పెట్టుకొని 7 లక్షల పెన్షన్లు కట్ చేశాడు. 7 లక్షలు పైగా దానికి పెట్టుకున్నది కూడా 2021 ఏప్రిల్ నుంచి 2021 జూలై. ప్రజలు కరోనా దెబ్బకి ఇళ్లలో కూర్చుంటే, ఇళ్లలో నుంచి పని చేసుకుంటే, సమ్మర్లో ఫ్యాన్లో టీవీయో ఏసీయో వాడుకుంటే దాన్ని 300 యూనిట్లు కరెంటు సాగ్గా పెట్టి 7 లక్షల పెన్షన్లకు కోత విధించాడు. అటువంటి వైసీపీ పార్టీ వాళ్ళు అందించిన సంక్షేమం ఏ విధమైన సంక్షేమాన్ని అందించారనేది ప్రజలకు అనుభవపూర్వకంగా నిర్ధారణ కాలేదా? దాన్ని మేమేదో అద్భుతమైన సంక్షేమాన్ని అందించామని చెప్పని ఇవాళ ప్రభుత్వం పారదర్శకంగా దేశంలోనే హయ్యెస్ట్ 63 లక్షల మందికి ప్రతి నెల వృద్ధులు వితంతువులకి 4,000, ఒంటరి మహిళలకు 4,000, డప్పు కళాకారులకి 4,000, వికలాంగులకు 6,000, క్యాన్సర్ డయాలసిస్ పేషెంట్లకు 10,000, 85% అండ్ మోర్ డిజేబిలిటీ ఉండి బెడ్ రిడన్ అయ్యి ఉన్న వాళ్ళకి 15,000 పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. 14 రకాల పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. గౌడ కార్మికులు, చేనేత కార్మికులు, ఆఖరికి హిజ్రాలకు కూడా పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. ఇది హైయెస్ట్ కదండి ఇండియాలో. ఇండియాలోనే 4,000 పెన్షన్ ఇస్తాను ఇంకొక రాష్ట్రం లేదు. అదే క్రమంలో ఈ 19 నెలల్లో 56,000 కోట్ల రూపాయలు ఓన్లీ పెన్షన్ల కోసం ప్రభుత్వం ఇప్పటిదాకా ఖర్చు పెట్టింది. అటువంటి ప్రభుత్వాన్ని
ఊరికే అదే పనిగా మీరు పెన్షన్లు ఇవ్వటం లేదు, మీరు పెన్షన్లు కోతలు విధిస్తా ఉన్నారు. అదే క్రమంలో ఇవాళ తల్లికి వందనం కూడా నువ్వు ఎంత ఇచ్చావు, ఏమని వాగ్దానం చేసావు, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తాను అన్నావు, నువ్వు ఇవ్వలా. వీళ్ళు ఎంతమంది పిల్లలు ఉంటే 6 పిల్లలు ఉన్న తల్లికి 78,000 దక్కినాయి. కొన్ని కుటుంబాల్లో బహుసంతానం ఉన్న కుటుంబాలు చాలా ఉన్నారు. ఆనాడు యావరేజ్ 2-3 పిల్లలు ఉన్న పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కుటుంబాలు. ఇవాళ లక్షలాదిగా అటువంటి కుటుంబాలకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం దక్కింది. అదే క్రమంలో 2019 ఎన్నికలకు ముందు నువ్వేమని వాగ్దానం చేశావు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000తో సంబంధం లేకుండా నీకుగా నువ్వు సంవత్సరానికి 12,500 ఇస్తానని చెప్పావు రైతు భరోసా పేరిట. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6,000తో కలుపుకొని నువ్వు కేవలం 12,500 స్థానంలో 7,500 మాత్రం కలిపి 13,500 సంవత్సరానికి ఇచ్చావు. అంటే కేంద్ర ప్రభుత్వ డబ్బులతో కలుపుకొని 13,500 ఇచ్చావు. ఇవాళ ఎన్డీఏ కూటమి ఆ 13,500 స్థానంలో 20,000 ఇస్తామని చెప్పారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న 6,000కి అదనంగా నువ్వు ఇచ్చిన 7,500 స్థానంలో 14,000 ఇస్తామని చెప్పారు. దాన్ని అమలుపరుస్తూ ఉన్నారు. మరి ఉచిత బస్సు అమలుపరుస్తూ ఉన్నారు, 3 గ్యాస్ సిలిండర్లు అమలుపరుస్తూ ఉన్నారు. నువ్వు ఇస్తానన్న 10,000, నువ్వు ఇచ్చిన 10,000 వాహన మిత్ర స్థానంలో వీళ్ళు 15,000 ఇస్తా ఉన్నారు. నువ్వు ఇవాళ ఇవ్వని గౌడ కార్మికులకి 10% వైన్ షాపులో రిజర్వేషన్ ఇచ్చారు. అలాగే చేనేత కార్మికులకి మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్నారు. అలాగే చేతి మగ్గాల వాళ్ళకి 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నారు. ఇన్ని సంక్షేమాలు అమలుపరుస్తూ ఉంటే అన్నిటికన్నా ముఖ్యంగా ఉచితంగా ఇసుక అందుతూ ఉంది. నీ హయాంలో లాంటి ఇసుకతో కంపేర్ చేసి వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఖర్చుతో కూడా కలుపుకున్నా కూడా చాలా సరసమైన ధరకి ఉచిత ఇసుక దొరుకుతూ ఉంది. అలాగే 5 రూపాయలతో పేదవాడికి పడే అన్నం దొరుకుతా ఉన్న నేపథ్యంలో సంక్షేమాన్ని గురించి, సంక్షేమానికి ఆద్యుడైన ఎన్టీ రామారావు గారి నాయకత్వం ఏర్పాటైన తెలుగుదేశం ప్రభుత్వానికి బొత్స గారు లాంటి వాళ్ళు వచ్చి నీతులు చెప్పే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఇవాళ పార్థసారథి గారు లాంటి వాళ్ళు విసిన సవాలుకి స్పందించగలిగే నైతికతే ఉంటే బొత్స సత్యనారాయణ గారు ఇవాళ ఎక్కడ 7,000-8,000 రూపాయలు ఇచ్చారో రుజువు చేయాల్సిన బాధ్యత ఆయన ఉంది. ఆయనే చెప్పాడు, నేను రుజువు చేయలేకపోతే సభకి నా స్టేట్మెంట్ విత్డ్రా చేసుకొని క్షమాపణ చెప్తానని. బహిరంగంగా క్షమాపణ చెప్పి తెరాల్సిన బాధ్యత బొత్స గారి మీద ఉంటుంది. లేదా ఎక్కడైనా సరే ఎక్సెప్షనల్ కేసెస్, ఒక కుటుంబం 6 కుటుంబం ఏదైనా సాంకేతిక పరమైన అంశాల కారణంగా వాళ్ళకి డబ్బులు పడకపోయి ఉంటే దాన్ని యూనివర్సలైజ్ చేసేసి 15% జనాభాకి 7,000-8,000 పడ్డాయని చెప్పని ఇచ్చిన ఆయన స్టేట్మెంటు 100% ఆక్షేపణీయం.